ప్రతీకార దాడుల్లో భాగంగా ఇజ్రాయిల్, బహ్రెయిన్, కువైట్, అబుదాబి, దుబాయ్, ఖతారు, యుఏఈ సహా 7 దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా పాక్షికంగా ధ్వంసమైనట్లు సమాచారం. బుర్జ్ ఖలీఫా మీదుగా క్షిపణులు వెళ్తున్న వీడియోను ఇరాన్ మీడియా విడుదల చేసింది. ఆ వీడియోలో భవనంలోని ఓ అంతస్తు వద్ద మంటలు వచ్చి పొగ కమ్ముకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే బుర్జ్ ఖలీఫాను నేరుగా లక్ష్యంగా చేసుకున్నారా లేదా దాని సమీపంలో దాడులు జరిగాయా అనే విషయంపై ఎటువంటి ప్రకటన రాలేదు. ఇరాన్ దాడుల వల్ల దుబాయ్లో అత్యంత రద్దీగా ఉండే జబీల్ అలీ పోర్టులో భారీగా మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రముఖ బుర్జ్ అల్ అరబ్ హోటల్ దెబ్బతిన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో విమానాశ్రయంలోని పలువురు వ్యక్తులు గాయపడినట్లు ఎమిరేట్ కార్యాలయం వెల్లడించింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ శిథిలాలు పడటంతో బుర్జ్ అల్ అరబ్ హోటల్ ముందు భాగంలో స్వల్పంగా మంటలు చెలరేగినట్లు ధృవీకరించింది. ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఎన్నడూ లేనంత స్థాయిలో ప్రజలు తిరుగుబాటు కనిపిస్తోంది. కేవలం ఆర్థిక కష్టాలకే పరిమితం కాకుండా ప్రస్తుత పాలనా వ్యవస్థపై నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ మహిళలు తమ నిరసనను వినూత్నంగా తెలుపుతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఫోటోలను తగులబెట్టి ఆ మంటలతో మహిళలు సిగరెట్లు వెలిగిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇరాన్ చట్టాల ప్రకారం సుప్రీం లీడర్ ఫోటోలను అవమానించడం మరణశిక్ష పడేంతటి నేరం. అలాగే మహిళలు బహిరంగంగా పొగ తాగడంపై కూడా అక్కడి సామాజిక ఆంక్షలు ఉన్నాయి. ఈ 2 నిబంధనలను ఒకేసారి ఉల్లంఘించడం ద్వారా మహిళలు తమపై ఉన్న పాలకుల ఉక్కుపాదాన్ని ధిక్కరిస్తున్నట్టు చెబుతున్నాయి. టెహ్రాన్ వీధుల్లో మహిళలు తమ హిజాబ్లను తగులబెట్టి డాన్స్ వేస్తున్న దృశ్యాలు నిరసన తీవ్రతకు అద్దం పడుతున్నాయి. డిసెంబర్ చివరి వారంలో ప్రారంభమైన ఈ నిరసనలపై ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. జనవరి 10 నాటికి నివేదికల ప్రకారం ఇప్పటి వరకు 60 మందికి పైగా నిరసనకారులు మరణించగా 2300 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ఇంటర్నెట్ ను పూర్తిగా నిలిపివేసి బాహ్య ప్రపంచంతో సంబంధాలను పెంచింది. అయినప్పటికీ ప్రజలు ఇళ్లపై నుంచి ఖమేనీ వ్యతిరేక నినాదాలు చేస్తూనే ఉన్నారు. همه یه پارچه با هم دیگه فریاد میزنیم برای ایران آوردیم ننگ و شما شرکت ها میرن هوا سر کلاس تو تو مدرسه با شرنگ فرا پر میشه ببین کفن سفید میکنیم تن سپاه تو تو پاسگاه به مدت ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ ప్రభుత్వం తమ ప్రజలను చంపడం ప్రారంభిస్తే మేము ఊరుకోమన్నారు. చాలా తీవ్రంగా దాడి చేస్తామని హెచ్చరించారు. అయితే ఇది అమెరికా పన్నుతున్న కుట్ర అని ఖమేనీ కొట్టిపారేశారు.
ما باید ثبت بشه توی تاریخ رو پولتون حساب میکنیم ولی تا به جایی دیگه پولی تو حساب نیست مردم زدن رو به رود اون بانتون رو میکنن تو گلوت خیابونا مال ماست توی زمین